ఇది శబ్దం, ఇది సంగీతం, ఇది విప్లవం. శబ్దానికి సరిగమ తోడైతే సంగీతం అవుతుంది, సంగీతానికి ఉద్రేకం జతకడితే విప్లవం అవుతుంది. ఉద్యమానికి ప్రేరణ పాటైతే, పాటే ఒక తోట అయితే ఆమె అరుణోదయ విమలక్క, పోరుబాటల పెద్దక్క. ఎవరు పాడితే బతుకమ్మ పేర్చినట్టు ఉంటుందో బుర్రకథ, ఒగ్గు కథ, స్త్రీ విముక్తి నృత్య రూపకం, బ్యాలే నాటకంలో ప్రతిష్ట సాధించారో, పాడినందుకే జైల్లో పెట్టిన పాటకే ఎవరు అంకితమైనారో ఆమె మన విమలక్క. మన ముందుకు వస్తూ అంటోంది, నాయీ సేవా వృత్తిదారులను కూలోళ్లుగా మార్చి కార్పొరేట్ సెలూన్లు ప్రజల్ని నిలువునా క్షవరం చేస్తున్నాయి. మంగళోళ్ల కడుపు మీద కొడుతున్నాయి. పల్లెల్లో కల్పచేత పట్టుకుని ఇల్లిల్లు తిరిగి చేసే మంగలి పని గిట్టుబాటుగాక ఎంతో మంది నాయీ బ్రాహ్మణులు పుట్టచేత పట్టుకుని పట్టణం చేరారు. ఆధునిక షాపులకు పెట్టుబడి పెట్టలేక, అప్పులు చేసి బతకలేక, ఆధునిక పార్లర్ వృత్తి విద్య అందుబాటులో లేక చాలామంది కూలీ నాలిగాను, పీస్ వర్కర్లుగాను కాలం గడుపుతున్నారు. అప్పుల్లో మునిగి తేలుతున్నారు. లక్షలాది గ్రామాలు ఇటు సాంప్రదాయిక జీవితానికి దూరమై, అటు ఆధునిక జీవితాన్ని అందుకోలేని పరిస్థితుల్లో మంగలి సేవా వృత్తి జీవితాలు కూడా ప్రశ్నార్థకమవుతున్నాయి. మంత్రసాని వృత్తి అంతర్ధానమైంది. దొరలకు మసాజ్ చేసే గడిల్లో సేవలు చేసే తిప్పలు తప్పుతున్నా ఊర్లల్లో బతుకు కరువైంది. మ్యారేజ్ ఫంక్షన్ హాళ్లల్లో జరిగే పెళ్లిళ్లలో పోలు బియ్యాలు లేవు, మంగళ స్నానాలు లేవు. కట్నాలు కానుకలు ఇనాములు అటుంచి బతుకుదెరువు లేదు. అంతరిస్తున్న సాంప్రదాయిక జీవితాలకు సవాల్ విసురుతున్న ఆధునిక వృత్తి పోటీకి మధ్య నలిగిపోతూ నాయీ బ్రాహ్మణులు తీవ్ర సంఘర్షణకు లోనవుతున్నారు. కులభూస్వామ్యపు కట్టుబాట్లు, ప్రపంచీకరణ అగచాట్లు ఎదుర్కొంటున్న నాయీ బ్రాహ్మణుల బతుకు త్రిశంకు స్వర్గంలో వేలాడుతుంది. రికాం లేక పనిచేసే సేవాకులాలైన చాకలి, మంగలి పొత్తు, ఇంటికి రాదు ఇత్తు అంటూ ఎగతాళి చేయబడుతోంది. మైనారిటీ ఓబీసీలుగా విద్యా, ఉపాధి, రాజకీయ రంగాల్లో తమ వాటాను కోరుతూ సామాజిక న్యాయాన్ని కాంక్షిస్తూ నాయీ బ్రాహ్మణులు చైతన్యమవుతున్నారు. హక్కులకై పాలకుల్ని నిలదీస్తున్నారు. ఆధునిక వృత్తి విద్యతో పాటు తగిన పెట్టుబడులు అందించి జీవనోపాధి పెంచాలని ఉద్యమిస్తున్నారు. కార్పొరేట్ షాపులపై కన్నెర్ర చేస్తూ క్షవర సేవా వైద్యుడిగా వస్తున్న మంగలి రామయ్యతో కలిసి బహుజనులంతా కదం తొక్కుతామని పిలుపునిస్తూ వస్తున్న మీ పోరుపాటనై. ఎంత
తలము లేదు సెలూన్లు కెల్తిమంటే కులం లేదు తలం లేదు నీళ్లు గట్టి నెత్తినేమో పిండి ముద్ద చేస్తాడు నీళ్లు గట్టి నెత్తినేమో పిండి ముద్ద చేస్తాడు సెలూన్లు కెల్తిమంటే కులం లేదు తలము లేదు సెలూన్లు కెల్తిమంటే కులం లేదు తలం లేదు నీళ్లు గట్టి నెత్తినేమో పిండి ముద్ద చేస్తాడు